సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఈరోజు అయితే మంగళవారం మన వరకే షాప్ హాలిడే. సో మా పంతులకి ఈరోజు ఏ ఎగ్జామ్ లేదు, వాడైతే బయట తిరుగుదామని చెప్తుండ్రు. సో ఎక్కడ వెళ్తున్నాం అంటే మాకే క్లారిటీ లేదు. సో ఇక సాయంత్రం వరకు అయితే మేము టైం గడిపేద్దాం అనుకుంటున్నాం. సో మనమైతే వెళ్దాం గాయస్, ఎందుకంటే మాకు కూడా సరిగా క్లారిటీ లేదు మేము ఇక్కడ వెళ్తున్నాము. సో వాడు మాత్రం అయితే నోట్బుక్ పట్టుకొని వచ్చింది గాయస్ చదువుకోవడం. సో హేగా ఆల్మోస్ట్ అయితే లొకేషన్కి వచ్చేసినాం. సో మా పంతులాడు మాత్రం ఇక్కడ ఎక్కడో వాటర్ ఫాల్ ఉందన్న వెళ్దామని చెప్పిండు. సో వచ్చేసినాం కదా ఆల్మోస్ట్. మా పంతులాడు మాత్రం అక్కడ ఉండు. సో మా బ్యాడ్ ల్యాక్ వచ్చేసి వాటర్ ఫాల్ అయితే లేవు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వర్షాలు ఉంటేనే వాటర్ ఫాల్ అనేది మనకు కనిపిస్తుంది గాయస్. సో మీకైతే చూపిస్తా లొకేషన్ ఎలా ఉందో గాయస్. అగో మా పంతులాడు అక్కడనే ఉండు గాయస్. రాలైతే చూడొచ్చు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. అగో వాటర్ ఫాల్ ఇవే గాయస్. ఇక్కడ నీళ్ళు ఎక్కువ పడి ఎక్స్టర్నల్ నీళ్ళు మొత్తం కింద పడతాయి, అవే అక్కడ నుంచి వాటర్ ఫాల్ లాగా పడతాయి గాయస్. అక్కడ చెట్టు ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది కదా, వర్షాకాలం నీళ్ళు అన్ని సప్లై అవుతాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఇగో ఇది కూడా లోతుందంట గాయస్. ఇక్కడ అన్న వాళ్ళు చెప్పినారు నాకైతే. సో గుంతలలో కూడా చూసి ఉండదు చిన్న, ఎందుకంటే అలా ఏమైనా ఉండొచ్చు అని చెప్పినారు. సో మనమైతే అక్కడ వెళ్ళాలని రిస్క్ అయితే తీసుకుంటలేం గాయస్. ఇక్కడ మొత్తం అయితే నీళ్ళు ఉన్నాయి. సో వాసన మాత్రం అయితే పిచ్చి లేచిపోతుంది గాయస్. మొత్తం గడ్డి, ఎండాకాలం కాబట్టి స్మెల్ వస్తుంది కదా. సో అక్కడ అన్న వాళ్ళు వేరు, అక్కడ కొంతమంది చేపలు కూడా పడుతున్నారు. సో మా పంతులాడు అయితే ముంగడైతే వెళ్దాం గాయస్. చూడొచ్చు, చూస్తాను అర్థమవుతుంది కదా గాయస్ ఎట్లుంది. ఇగో మొత్తం ఇగో వాసన. సో మా వానికి ఇలాంటివి అయితే చాలా ఇష్టం. ఇది చూడడానికి ఇట్లా అనిపిస్తుంది గాయస్. ఇది ఎంత లోతుందో మనకు కూడా సరిగ్గా తెలియదు, మనం దూరం ఉండడమే బెస్ట్ నాకు అడిగితే. సో ఇక పైన అయితే ఇక సిమెంట్ కూడా వేసినారు, ఎందుకంటే రాళ్ళు అక్కడిక్కడ జరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి నీకు. అయినా సౌండ్ వస్తుంది గాయస్. ఇగో నీళ్ళే ఇక్కడ నుంచి కిందికి నీళ్ళు మెల్లగా సప్లై అవుతున్నాయి, అవే నీళ్ళు ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం ఉన్నాయి. రాళ్ళు కూడా గాయస్ ఎంత పెద్దగా ఉన్నాయి. ఇగో వీళ్ళు ఏవేమో పూజ సామాన్లు, దండలు అవి పడ్డాయి. ఇగో చెట్టు, ఇగో రాయి లోపల నుంచి చెట్టు మొలుస్తుంది గాయస్. చూడొచ్చు గాయస్. ఇక మా పంతులుగాడైతే చూడొచ్చు, ఇక రాగానే స్నాప్ షాట్ పిచ్చి ఒకటే ఏం చేసామని చెప్పాను. ముంగాడైతే చెట్లు అనేది తీసేస్తున్నారు. ఐ థింక్ అది ఎవరో ఉన్నారు. మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్సే కడుతున్నారు గాయస్. ఇక ముంగడ మొత్తం చూడొచ్చు, ఇక మొత్తం అపార్ట్మెంట్సే కట్టేస్తున్నారు. ఐ థింక్ ఇది బాగా రిచెస్ట్ ఏరియా అనిపిస్తుంది నాకైతే. సో గాయస్ నాకైతే ఒక విషయం అర్థమవుతుంది, ఆ రాళ్ళ పైన హోల్స్ కనిపిస్తున్నాయి గాయస్, పొక్కలు. అవి ఎట్లా పడతాయి నాకు అర్థమవుతుంది గాయస్. పర్ఫెక్ట్ ఎవరు మనుషులు ఒక టైంలో ఇట్లా చేతితో ఇట్లా చెక్కినట్టుంటాయి చూడండి గాయస్, అంత పర్ఫెక్ట్ పడ్డాయి. సో అదే మాకు అర్థమవుతలే. నాకైతే కొన్ని రాళ్ళు శివలింగం టైపే కొడుతున్నాయి గాయస్ చూడడానికి. అగో ముంగడైతే ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, మనమైతే అక్కడికైతే వెళ్దాం. సో అక్కడ అన్న వాళ్ళైతే బీ కేర్ఫుల్ ఉండమని చెప్పినారు. సో మా పంతులకి రిస్కే ఇష్టం కదా. సో నడరా పంతులు ముంగడికి నడు. నువ్వు ఎంత సీరియస్ వచ్చినా కామెడీ అయి కొడుతుంది. సప్లిమెంటరీ కూడా ప్రిపేర్ అవుతుంది గాయస్ మా పంతులాడు, ఎందుకంటే ఫెయిల్ అవుతాడని నమ్మకం అయితే అనుకుందంట. సో చూసి నడువు ముంగడు, అక్కడ దిగుదాం. సో చూస్తే అర్థం చేసుకోవచ్చు గాయస్. ఇగో ఎట్లున్నాయి గాయస్ ఇదైతే. ఇగో మొత్తం చిన్నగా అరేంజ్ అయిపోయిన ఒక చిన్న వాటర్ ఫాల్. కానీ వాటర్ ఫాల్ అని దిగినామనుకో ఎంజాయ్ ఏముండదు గాయస్, సీదాగా ఏడుపులే ఉంటాయి లాస్ట్కి. అంతే అక్కనే ఉన్నాడు, ఎడ్జ్ దాకా నాడు, మొత్తం ఎడ్జ్ దాకా నాడు రా. సో ఇగో చెప్పింది అయితే విన్నాడు గాయస్ మా పంతులాడు. ఏం చేయాలని చెప్పిన అక్కడైతే చెట్లు మొత్తం తీసేస్తున్నారు. ఐ థింక్ అక్కడ కూడా అపార్ట్మెంట్స్ లేబడుతున్నారు అనుకుంటే. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది గాయస్. చూడొచ్చు కొన్ని కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఇగో ఇంత పెద్ద లేక్ ఉంది గాయస్. ఇగో రివర్ చూడొచ్చు ఎంత పెద్ద ఉంది. ఇగో మన బైక్ అక్కడ ఉంది చూడండి, యాక్టివా. సో ఇగో ఈడు నేను చూస్తున్నా అంటే ఇంకా ఓవర్ చేస్తాడు గాయస్ మా పంతులాడు, చాలా ఓవర్. ఇగో నీళ్ళు చూడొచ్చు గాయస్, ఈ ఆకులు చెత్త గిత్త మొత్తం ఎంత గ్రీన్ అయిపోయినాయి. సో మామూలుగా అయితే నీళ్ళు ఓషన్లో చూస్తాం బ్లూ కలర్ ఎట్లుంటాయి. సో ఇక్కడ కొంచెం అజీబే ఉన్నాయి. సో ఇగో ఈడు మొత్తం ఎక్కి చూస్తుండు, ఏం చేద్దాం చెప్పి పంతుల్ ఏయ్. ఇక చెప్పింది విన్నాడు గాయస్ మా పంతులాడు. ఏం చేద్దాం చెప్పండి, ఇక మనం కూడా పోవాల్సి వస్తుంది అని ఎంబడి అమ్మా. ఇగో ఇక్కడ నుంచి ఎక్కడ దారి ఉందో తెలియదు, కానీ ఇటు పోతున్నాడు. సో రమ్మంటుండు వాడు. ఏం చూసిండో గాయస్ ఇక్కడ కూడా ఉంది ఇగో వాటర్ ఫాల్. కానీ ఇలాంటి జాగ్రత్త చూసి ఉండాలి, ఎందుకంటే ఇగో పాములు గేములు ఇలాంటి జాగాలను ఎక్కువ ఇష్టపడతాయి గాయస్ నాకు అడిగితే మాత్రం. చూడొచ్చు ఇగో నిజం చెప్పాలనుకుంటే అంతే కదా. ఇగో అక్కడ కూడా వాటర్ ఫాల్ ఉంది. అగో వాటర్ అయితే వస్తున్నాయి గాయస్, అక్కడ కూడా వాటర్ వస్తున్నాయి. సో పాములకి కానీ
పాములకైతే ఇలాంటి జాగానే చాలా చాలా ఇష్టం. మనం ఇక్కడ వచ్చేటప్పుడు బీ కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే ఎంజాయ్ మట్టికి ఉండాలి. సో జర మన పైన కూడా కేర్ తీసుకోవాలి గైస్. ఇలాంటి జాగాలో దిగినా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చూస్తూనే అర్థమవుతుంది లోపల ఏముందో మనకు తెలియదు. సో అట్లా అని సో అక్కడైతే రివర్ అయితే చిన్న నీళ్ళు అయితే వాటర్ ఫాల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి కనిపిస్తున్నా పంతులు. సో ఆడైతే వెళ్దాం అంటుండు కానీ ఒక్క నిమిషం గాయస్, ఇక్కడైతే ఒక చిన్న జంప్ కొట్టాల్సి వస్తుంది. రైట్. సో గాయస్ ఇక్కడ మొత్తం చూడవచ్చు, ఇగో మొత్తం ఇక్కడ గాలి చేస్తున్నారు. నేను చెప్పినా గాయస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందని. ఇగో ల్యాండ్ వరకు వండేసేస్తున్నారు, ఇగో జేసీపీతో ఇగో మొత్తం చెట్లన్నీ పీక్పిచ్చేస్తున్నారు గాయస్. అక్కడైతే ఓనియరు చెప్పినా కదా. సో మొత్తం ల్యాండ్ గాలి చేస్తున్నారు పంతులు. ల్యాండ్ కొనేసినారు వాళ్ళు, కనిపిస్తుందా? మొత్తం తీసేస్తున్నారు, ఒక తొక్కిచ్చేస్తుంది మొత్తం. సో గైజ్ ముంగడైతే పోవద్దు తెలియదు. సో ఇక్కడ నుంచి అయితే చూద్దాం మనమైతే. గైజ్ మా పంతులు కనుక అయితే ముంగడ తీసుకొని వెళ్దాం అనుకున్నా. సో అక్కడైతే ఓనిస్తలేదు, మిషన్ ఇంతవరకు వచ్చేసింది. మొత్తం ల్యాండ్ క్లియర్ చేస్తున్నారంట వాళ్ళు. గైజ్ అక్కడైతే ఒక చిన్న వేవ్ అయితే ఏర్పాటు పడ్డది. సో అక్కడ నుంచి ఒక రాయి అయితే వాళ్ళు పడేసినారు అలా. సో ఒక చూడొచ్చు గైజ్, అక్కడ మొత్తం పైన నీళ్ళు తేరుతున్నాయి కూడా. ఈడైతే దిగింది మా పంతులాలు, కిందికి పోయి చూద్దామని అంటుండు. వెళ్దాం మనమైతే, పోయి అయితే చూసాం. ఓ ఇక్కడ చూసి ఉండాలి గాయస్, ఎందుకంటే ఏమైనా జరిగి ఉండొచ్చు. చిన్న మిస్టేక్ కూడా మన ప్రాణాలకు హానికరం. సో భగవాన్కి న్యాయం పడి ఉందంట, ఫ్రీ ఎవ్వడెమ్మో తిరిగాడు గాయస్ మా పంతులు నిజం చెప్పాలనుకుంటే. సో వారు చూడవచ్చు ముంగడు వెళ్ళిపోతూనే ఉండు, ఆగరా అంటే ఆగుతలేడము. సో ఇక్కడైతే చిన్న రివర్ అవుతుంది. సో చూసి ఉండాలి గైజ్, మొత్తం చెట్ల పైన మొత్తం కవర్లు గివర్లు గైజ్. ఎక్కడ పోయినా మొత్తం మన స్ప్రైట్, థమ్సప్, వాటర్ బాటిల్ ఇవన్నీ ఫేమస్. సో ఇక వీడు చెప్పిన మాట విన్నాడు గైజ్ మా పంతులు ఆడైతే. ఇక అది ఓవరాల్ ఇదే గైజ్. వాటర్ పడ్డప్పుడు వర్షాకాలంలో మొత్తం నీళ్ళు కిందికి ఫ్లో అవుతాయి. ఇక అదే మన వాటర్ ఫ్లవర్ అని మనం అంటాం. వాటర్ ఫాల్ వాన పడ్డప్పుడు గైస్ పైకించి నీళ్ళు మొత్తం ఓవర్ అయిపోతాయి కదా, కింద పడితే దాన్నే మనం వాటర్ ఫాల్ అని అంటాం. సో ఇక్కడ కూడా చూడవచ్చు గైస్, మొత్తం ఇగో అక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి గైస్. అవే నీళ్ళు ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఇగో ఇది చూడండి ఏం చేస్తున్నాడు. చెప్పినైతే విన్నాడు. అక్కడ పోయినా వేస్ట్ ఏమి ఉండదు అనగానే ఇంటర్నల్ లేడు మా రా ముంగడ పోదాం దమ్ చేస్తుండు. చూసుకోవచ్చు గాయ నీళ్ళు ఎంత స్పీడ్ పోతున్నాయి. ఇక ఆడు పోదాం అంటారు మా పంతులు. ఆడు ఏం చెప్తుంది చెప్ప నీకు, నీళ్ళు కూడా స్పీడ్ ఉన్నాయి గైస్, చాలా లేవు కానీ మినిమం కొంచెం స్పీడ్ ఉన్నాయి. సో ఇవి కూడా డేంజర్ అని చెప్తా. పంతులు అక్కడ ఏం లేవు, పోయి ఏం చేస్తావు గాయస్? అక్కడైతే ఏమో ఉంది. సో అక్కడికైతే వెళ్దామని అంటాడు మావాడు. లెట్స్ గో చూసామాగో. వాడైతే చెప్పింది విన్నాడు గైస్, నా మాట అస్సలకి విన్నాడు మా పంతులు వాడైతే, నిజం చెప్తున్నా. అంతవరకు పోయిండు, ఆడ నుంచి అక్కడికి ఎట్లా పోవాలి అర్థమైతేలా ఆగిపోయింది మా పంతులు వాడు. అంతవరకు అక్కడ పోయి చూస్తాడంట గైజ్, వాళ్ళు ఏం లేదురా అని చెప్పిన ఇంటలాడు. వాడు పోతా అంటాడు. సో మనం బైక్ కీస్ అయితే చూసుకుందాం, ఎందుకంటే ఇల్లా వాడితే మాత్రం వెళ్ళిపోతాయి కదా, దొరికాయి. ఇది మొత్తం లోపడుకున్నాం గైజ్, ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్. సో అలా ఏమో ఉందో అంటారు మావాడైతే. లేట్స్ అలా ఏముందో. కెమెరా హ్యాండిల్ చేయడం చాలా కష్టం గాయస్ నాకు అడుగుతా మాత్రం. వీడు చెప్పింది వినడు చేయడు మా పంతులాడు. వెనకాకి వెళ్ళిపోయిండు. వాడు ఏమో ఉందంటున్నాడు, ఏం లేదన్నా చెప్పింది వింటలేడాడు.